నియోజకవర్గ రైతాంగానికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నేను కలిసి బస్సులో మన వరద పరిస్థితి, మనకు జరిగిన నష్టం పూర్తిగా వివరించాను. చంద్రబాబు నాయుడు గారు చాలా బాధపడ్డారు. అదేవిధంగా మనకి రెండే సమస్యలు. ఒకటి, నీళ్లు లేక ఎండిపోవడం. ఆ పరిస్థితి చూసి చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలో ముఖ్యమంత్రి అయిన వెంటనే 1800 కోట్లతో పురుషోత్తపట్నం ఇచ్చి 2 పంటలు సస్యశ్యామలంగా పండించారు. ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాక అదే పురుషోత్తపట్నాన్ని, జగన్ ఆపిన పురుషోత్తపట్నాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించి మొదటి పంటకు నీరు దాని ద్వారానే మనకు వచ్చింది. అలాగే మునిగిపోతున్న పొలాలు, వరద వలన నష్టపోతున్నారు పిఠాపురం రైతాంగం. అంచేత వీరికి శాశ్వతంగా నష్టం లేకుండా ఉండాలని నేను 2007 నుంచి ఉద్యమం చేస్తూ ఏలేరు ఆధునీకరణ మీద, మరి మీ అందరికీ తెలుసు, 1,00,000 సంతకాలు ఉద్యమం చేసాం. 1,00,000 సంతకం చంద్రబాబు నాయుడు గారు పిఠాపురం వచ్చి పెట్టారు. ఎన్నో పోరాటాలు చేసాం. దాని ఫలితమే మన ప్రభుత్వం వచ్చాక ఏలేరు ఆధునీకరణ 2వ ఫేసు శుద్ధగడ్డ కొండకాలవకి మీరు 176 కోట్లు ఇచ్చి పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి ఆపివేయడం జరిగింది. మరి అదే ప్రాజెక్టు, మీ చేతులతో ఇచ్చిన ప్రాజెక్టుని తిరిగి మీరే ప్రారంభించి మరి ఇంకెప్పుడు ఇటువంటి వరదలు పిఠాపురాన్ని రాకుండా ఏలేరు ఆధునీకరణ పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.